నమస్తే. వి హెల్త్ యోగానందం కార్యక్రమానికి స్వాగతం. నేను దీపిక. యోగా అంటే కేవలం ఏదో మానసిక ప్రశాంతతకు, ఆత్మశుద్ధికి సాధనంగానే చూస్తారు చాలామంది. కానీ యోగా వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని, ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు ప్రముఖ యోగా గురువు సిఎస్ఆర్ ప్రభు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే గురువుగారు, అసలు యోగా అనేది అందరూ అనుకుంటారు మానసిక ప్రశాంతతకు సాధనంగానే చూస్తారు చాలామంది. కానీ యోగా శారీరకంగా ఎలా ప్రయోజనం? చూడండి, ఇప్పుడు మన ఆరోగ్యానికి 5 ఆటంకాలు వస్తున్నాయి బయట ప్రపంచం నుంచి. 1 మానసిక ఒత్తిడి, 2 ఎన్వైర్మెంటల్ పొల్యూషన్, 3 పెస్టిసైడ్స్ కెమికల్స్ మన బాడీలోకి వెళ్ళటం, 4 సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఏం పని చేయకుండా రోజంతా కుర్చీ మీద కూర్చుని కంప్యూటర్ మీద ఉండిపోవడం, 5వది ఎండోక్రైన్ గ్లాండ్స్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. ఈ 5 కారణాల వల్ల అన్ని రోగాలు వస్తున్నాయి. ఈ 5టికి సొల్యూషన్ అనేది యోగాలో ఒక్కచోటే ఉంది. అలోపతిలో లేదు, హోమియోపతిలో లేదు, ఆయుర్వేదాలో లేదు. మీరు అడిగిన ప్రశ్న మొట్టమొదటి సంబంధించింది మానసిక ఒత్తిడి. మానసిక ఒత్తిడి ఎలా పోగొట్టుకోవాలి అని యోగాలో టెక్నిక్స్ ఉన్నాయి. అట్లాగే ఎన్వైర్మెంటల్ పొల్యూషన్ వల్ల ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతుంటే ఎట్లా ఆక్సిజన్ లెవెల్స్ పెంపొందించుకోవాలి మన లంగ్స్లో అనేది యోగాలో టెక్నిక్స్ ఉన్నాయి, ప్రాణాయామ టెక్నిక్స్. అట్లాగే పెస్టిసైడ్స్ కెమికల్స్ బాడీలో ఇంటెస్టైన్స్లో మిగిలిపోతే వాటిని క్లీన్ చేయడానికి యోగాలో క్లీనింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. స్టమక్ క్లీనింగ్, ఇంటెస్టైన్ క్లీనింగ్, డీటాక్సిఫికేషన్. ఇవి కాక ఎక్సర్సైజ్ మొత్తం బాడీలో అన్ని పార్ట్స్కి రావాలంటే ఊరికే వాకింగ్ చేస్తే కొంత పార్ట్స్కే వస్తాయి, అన్నిటికీ రావు. అలాగే స్విమ్మింగ్ చేస్తే కొంతకు వస్తుంది. అట్లా కాకుండా అన్ని పార్ట్స్ బాడీలో రావాలంటే ఏం చేయాలనేది ఒక 52 ఎక్సర్సైజెస్ టాప్ టు బాటమ్ ½ అవర్ పట్టేది సూక్ష్మ వ్యాయామం అని ఉంటుంది యోగా. ఇక లాస్ట్ ఐటమ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడానికి ఆసనాస్, యోగాసనాస్ చాలా ఉన్నాయి, ఒక 100 దాకా ఉన్నాయి. వాటి వల్ల థైరాయిడ్, పిట్యూటరీ, ప్యాంక్రియాస్, అడ్రినలైన్, లివరు ఇవన్నీ కూడా రెగ్యులేట్ అవుతాయి. రెగ్యులేట్ అయినప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ తగ్గిపోద్ది. ఎక్కువగా ఉంటాం కానీ తక్కువగా ఉంటాం కానీ తగ్గి నార్మల్కి వస్తుంది. ఈ 5 ప్రయోజనాలు యోగాభ్యాసం వల్ల వస్తాయి కాబట్టి పర్ఫెక్ట్ హెల్త్ తెచ్చుకోవచ్చు. గురువు గారు, అలాగే యోగా చేయడం వల్ల బరువు తగ్గించుకోవచ్చా? తగ్గించుకుంటే ఎన్ని రోజుల్లో ఎంత బరువు తగ్గవచ్చు? డెఫినెట్గా ఒక 40 రోజులు చేస్తే మీకు కనీసం 2 కిలోలు తగ్గచ్చు. అంటే మరీ డ్రాస్టిక్గా తగ్గడం కూడా కరెక్ట్ కాదు. నేను చెప్పిన 5 టెక్నిక్స్ కూడా కరెక్ట్గా చేస్తుంటే మీకు డెఫినెట్గా 40 రోజుల నుంచి 2 నెలల్లో బరువు తగ్గుతుంది. గురుగారు, యోగా అనేది ఏ ఏజ్ వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు? అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి చేయొచ్చా? 8 ఏళ్ళ వయసు ఉంటేనే చేయాలి, అది చేయకూడదు. 8 ఏళ్ళ కంటే ముందంటే బాడీ మీద కంట్రోల్ ఉండదు. వాళ్ళకి ఎట్లాగూ నార్మల్గా న్యాచురల్గానే యోగా అయిపోతుంది మీరు చిన్నపిల్లలని చూస్తే. సో 8 ఏళ్ళ నుంచి నేను 8 ఏళ్ళకి మొదలెట్టాను నేర్చుకోవడం. అప్పర్ లిమిట్ లేదు. నాకు ఇప్పుడు 72 ఏళ్ళు, 80 ఏళ్ళు అయినా కూడా చేయొచ్చు. మా గురువు గారు 97 ఏళ్ళు బతికాడు బాగా చేస్తూ. సో యోగా చేయడానికి ఒక శ్లోకం ఉంది, ఎవరు చేయొచ్చు అనేది. యువ వృద్ధ అతివృద్ధ వ్యాధితో దుర్బలోపివ అభ్యాసాత్ సిద్ధిమాప్నోతి. ఈవెన్ బెడ్ నుంచి లేవలేని వాళ్ళు కూడా కొన్ని టెక్నిక్స్ చేయడం వల్ల బెడ్ నుంచి లేవటమే కాదు, చాలా ఏళ్ళు ఆరోగ్యంగా ముసలితనంలో కూడా యవనంగా 100 ఏళ్ళు కూడా బతికే అవకాశం ఉంది. అలాగే గురువు గారు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది? డయాబెటీస్ అనేది ప్యాంక్రియాస్ ఫంక్షన్ సరిగా లేకపోవడం వల్ల వస్తున్నది. అంటే ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనేటువంటి ఏదైతే కెమికల్ వస్తుందో అది తక్కువగా రావడం కానీ, లేదా వచ్చింది సరిగా రాకపోవడం కానీ, క్వాలిటీ లేకపోవడం కానీ జరిగితే డయాబెటీస్ అంటే ఏంటి, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి బ్లడ్లో. సో ఇది ఎలాగా కంట్రోల్ చేయొచ్చు అంటే, ఒకటి ఈ ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేయగలగాలి. మామూలుగా అలోపతిలో ఏం చేస్తారంటే మందులు వేసుకోమంటారు ఆ షుగర్ లెవెల్ తగ్గించడానికి. అది వేసుకుంటే తగ్గుతుంది, వేయకపోతే మళ్ళీ పెరుగుతుంది. అది దానివల్ల ప్రయోజనం లేదు. సో ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేయాలంటే యోగాలో టెక్నిక్స్ ఉన్నాయి. భస్త్రికా ప్రాణాయామం ఉంది, అబ్డామినల్ బ్రీదింగ్, పొట్ట ముందుకి వెనక్కి ఆడిచ్చేది మీకు చూపిస్తాను తర్వాత. అట్లాగే కొన్ని ఆసనాలు ఉన్నాయి. నాభిచక్ర శుద్ధి 4 ఆసనాలు ఉన్నాయి. ఉత్థానాసనం, దండాసనం, చక్రాసనం, మత్స్యాసనం. ఇవన్నీ కూడా నాభి చక్రం అంటే నాభి చుట్టూ ఉండే ఆర్గన్స్ ప్యాంక్రియాస్తో సహా వీటిని బాగా ట్యాకిల్ చేస్తాయి. ప్యాంక్రియాస్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుందో ఈ ఆసనాల వల్ల, ప్రాణాయామం వల్ల ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ వచ్చే కెపాసిటీ బాగా పెరుగుతుంది. కరెక్ట్ ప్రపోర్షన్ కూడా రావచ్చు. ఇవన్నీ కాక శంఖ ప్రక్షాళన అని ఒక టెక్నిక్ ఉంది. అది ఇంటెస్టైన్ క్లీనింగ్ 1 in 3 months చేయాలి.
ఆన్ ది సేమ్ డే షుగర్ లెవెల్స్ నార్మల్కి వస్తాయి. నాకు ఇప్పుడు 72 ఏళ్ళు, నా HbA1c లెవెల్ 5.5. 25 ఇయర్స్ మ్యాన్ కూడా ఆ లెవెల్స్ ఒక్కరోజు చేసిన రిజల్ట్ కనిపిస్తుందా గురుగారు? లేదు. ఒకరోజు మీకు అప్పటికప్పుడు తెలుస్తుంది, ఎంత బాగుంది అనిపిస్తుంది. కానీ ఫుల్ రిజల్ట్ కావాలంటే 40 డేస్ చేయాలి మినిమం. తర్వాత రెగ్యులర్గా యోగా అనేది రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటేనే రిజల్ట్స్ వస్తాయి. ఏదైనా అంతే ప్రపంచంలో, చేయకపోతే ఏమి రాదు, చేస్తేనే వస్తాయి. అలాగే గురువుగారు, ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు యోగా చేయవచ్చా? చేయకూడదు. 3 రోజులు రెస్ట్ తీసుకోవాలి, బాడీ ఫుల్ రెస్ట్. కానీ ఇతర డేస్లో చేయొచ్చు. ఏజ్ అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంటే ఏ పీరియడ్ అనేది దాన్ని బట్టి, ఎర్లీయా లేట్ అనేది. సో యోగా ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రెగ్నెన్సీలో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కొన్ని చేయకూడదు, కొన్ని చేయొచ్చు. పెరిగిన కొద్దీ అది నెలలు పెరిగిన కొద్దీ తగ్గించేయాలి. చివరి డెలివరీ కూడా బాగా ఈజీగా అవుతుంది. యోగా ప్రాక్టీస్ బాగా చేసే ఆడవాళ్ళకి సిజరేన్లు ఇలాంటివి అవసరం ఉండవు. యోగా అనేది అంటే పర్టికులర్ టైం, ఇంత టైం చేస్తేనే బాగుంటుంది, యూస్ఫుల్గా ఉంటుంది ఎస్, కరెక్ట్. ఓన్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్. మార్నింగ్ ఎప్పుడైనా 4 o'clock నుంచి 8 o'clock వరకు ఎప్పుడైనా చేయొచ్చు. అంటే ఎంప్టీ స్టమక్ ఉండదు. ఎందుకంటే రాత్రి తిని పడుకున్నాం కాబట్టి, చాలా సేపు నిద్రపోయినాం కాబట్టి ఎంప్టీ స్టమక్ కంపల్సరీ యోగాకి. స్టమక్లో ఏదైనా ఫుడ్ ఉంటే కాఫీ తాగి లేకపోతే పాలు తాగి యోగా చేస్తే వెంటనే కడుపు నొప్పి వచ్చి వాంతి కూడా అయిపోతుంది. సో పాయిజన్ అయిపోతుంది. అందుకే ఎప్పుడూ స్టమక్ ఎంప్టీగా ఉండాలి. వాటర్ మటుకు పర్మిటెడ్, నింబు పానీ ఆల్సో ఇస్ పర్మిటెడ్. అట్లాగే ఈవినింగ్ చేసేట్లయితే లంచ్ 1 or 2 o'clock చేస్తే 4-5 hours అయిన తర్వాత 6 o'clock నుంచి 8 o'clock వరకు చేయొచ్చు. కానీ అన్నీ చేయడానికి లేదు. మార్నింగ్ ఈజ్ ది బెస్ట్, అన్నీ చేయొచ్చు. ఈవినింగ్ కొన్నే చేయొచ్చు. యోగా అనేది అంటే మనం కూర్చొని కూడా యోగా చేయొచ్చు అన్నారు కదా ఇందాక, అనారోగ్య సమస్యలు ఉన్నవారు. అంటే ఎలాంటి ఆసనాలు వేయచ్చు? అవును, ఇప్పుడు మంచం మీద నుంచి లేవలేని పరిస్థితిలో కూడా పేషెంటు అంటే కూర్చోవడం కూడా చేత కాదు, పడుకునే ఉండాలి. అటువంటి పరిస్థితిలో కూడా ఈ పొట్ట ఏదైతే ఉందో ముందుకి వెనక్కి ఆడిస్తుంటే, గాలి పీల్చినప్పుడు ముందుకి, గాలి వదిలినట్టు లోపలికి, ఎంప్టీ స్టమక్, ఇట్లా చేస్తూ బ్రీదింగ్ చేస్తే అబ్డామినల్ బ్రీదింగ్ అంటాం. అదే భస్త్రిగా అంటాం, కపాలభాతి అని కూడా అంటారు కొందరు. అది ఆ అబ్డామినల్ బ్రీదింగ్ పడుకుని చేసినా సరే, కూర్చొని చేసినా సరే చాలా బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి. అది డయాబెటీస్నే కాదు, పొట్ట తగ్గించడమే కాదు, వెయిట్ తగ్గించడమే కాదు, లంగ్ కెపాసిటీయే కాదు, అనేక విధాలుగా అబ్డామినల్ బ్రీదింగ్ అనేది మాకు యోగాలో సూక్ష్మం అనే దాంట్లో స్టాండింగ్లో ఉంటాయి. అది కూర్చుని పద్మాసనం మీద కానీ, వజ్రాసనం మీద కానీ, సుఖాసనం మీద కానీ కంఫర్టబుల్గా కూర్చుని చేయొచ్చు. సో చేసినప్పుడు రిజల్ట్స్ బాగా వస్తాయి. అందులో స్లోగా మొదలెట్టి స్పీడ్ పెంచి తర్వాత మళ్ళీ స్లో చేసి, ఇది మామూలు భస్త్రికా ప్రాణాయామం. ఇది కాక నాడీ శోధన ప్రాణాయామం అనేది కూడా కూర్చొని చేసేది. లెఫ్ట్ నాస్ట్రిల్తో పీల్చుకుని రైట్ నాస్ట్రిల్తో వదిలేసి మళ్ళీ రైట్ నాస్ట్రిల్తో పీల్చుకుని లెఫ్ట్ నాస్ట్రిల్తో ఇట్లా ఒక 5 minutes నుంచి 10 minutes, 15 minutes, 20 minutes దాకా చేయొచ్చు. ఎంత లోతుగా పీల్చుకుంటే అంత బెనిఫిట్. మంచి క్వాలిటీ ఎయిర్ ఉండాలి, ఆక్సిజన్ ఉండాలి. అంటే పొల్యూటెడ్ రోడ్ల మీద అట్లాంటి చోట అసలు ఏం చేయకూడదు. సో ఎక్కడైతే చెట్లు ఉన్నాయో డాబా మీద కానీ, కిటికీలు ఓపెన్ చేసి ఇంట్లో కానీ, వర్షాలు వస్తుంటే ఇంట్లోనే చేసుకోవాలి. కానీ కిటికీలు ఓపెన్ చేసి గాలి బాగా వచ్చేటట్టు, ఈ కిచెన్లో పొగలు అవి రాకుండా ఉండేటట్టు, అట్మాస్ఫియర్ బాగుండేటట్టు చూసుకుని యోగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ ప్రతి మనిషి కూడా యోగా చేస్తున్నారు మొత్తం వరల్డ్లో. కానీ క్వాలిటీలోనే ప్రాబ్లం ఉంది. తప్పులు చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఒకదానికొకటి బదులు ఆపోజిట్ చేస్తే, ఇప్పుడు గాలి పిలిచినప్పుడు పొట్ట ముందుకు రావాలి, గాలి వదిలినప్పుడు పొట్ట లోపల పోవాలి. అది కాకుండా ఆపోజిట్ చేస్తే హార్ట్ మీద ఎఫెక్ట్ వస్తుంది. సో కొందరు తప్పులు చేసేసి కొత్త రోగాలు తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది యోగా అనేది గురువు గారి సమక్షంలోనే చేసుకోవచ్చా? అంటే చాలా మంది ఇప్పుడు యూట్యూబ్ చూసి కూడా చేస్తూ ఉంటారు. అక్కడ రిస్క్ ఉంది. ఎందుకంటే ఆ యూట్యూబ్ చూసి చేసినప్పుడు మీరు ఒకవేళ తప్పు చేస్తుంటే పాయింట్అవుట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. యూట్యూబ్కి ఏమి తెలివితేటలు లేవు. అదే గురువుగారు అయితే పట్టుకుంటాడు. ఆన్లైన్ క్లాస్ అయినా పర్వాలేదు, గురువుగారు చూస్తాడు కాబట్టి. అంటే మరి చాలామంది ఉంటే ఆన్లైన్ క్లాసులు ఆయన చూడటానికి కూడా కుదరదు. సో కనీసం 1-to-1 కానీ 2-to-1 కానీ అట్లా 1-to-1 ఈజ్ ది బెస్ట్. ఆన్లైన్ కానీ ఫిజికల్ కానీ కరెక్ట్గా గురువుగారు చెప్పినట్టు చేస్తే బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి. అట్లా చేయకుండా మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానంటే మీ ఇష్టం వచ్చినట్టు రిజల్ట్స్ వస్తాయి, కరెక్ట్గా రావు. ఒకసారి తప్పు వస్తాయి, ఒకసారి కరెక్ట్ వస్తాయి. అలాగే గురుగారు, ఈ మధ్యకాలంలో ఆడవారు చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్తోని సఫర్ అవుతున్నారు కదా. హార్మోనల్ బ్యాలెన్స్ మెరుగుపడుతుందా యోగా వల్ల? అదే ఇందాక నేను చెప్పినట్టుగా 5 కారణాలు చెప్పాయి కదా హెల్త్ పాడవడానికి. అందులో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటి. థైరాయిడ్ అనేది మెయిన్. అది కాక వేరే గ్లాండ్స్ కూడా ఉంది, లివర్ ఉంది, ప్యాంక్రియాస్ ఉంది, గాల్ బ్లాడర్ ఉంది, అడ్రినల్. సో వీటిని రెగ్యులేట్ చేయడానికి ఆసనాస్ ఉన్నాయి.
ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్కి సర్వాంగాసనం అని ఒకటి ఉంది. అంటే ఇట్లా పడుకుని కాళ్ళు పైకెత్తి మెడ మీద మొత్తం ఎల్ షేప్లో చేతులతో బాడీని సపోర్ట్ చేసి ఒక 2 minutes 3 minutes ఉన్నా చాలు, అది థైరాయిడ్ మీద డైరెక్ట్గా పనిచేస్తుంది. అట్లాగే ఇంకా కొన్ని జాలంతర బంధం అని సింపుల్గా ఇట్లా కళ్ళు మూసుకుని ఇట్లా ముందు కొంచెం ఇట్లా ఉంచడం అనేది కొంతసేపు, ఇది జాలంతర బంధం అంట. ఇది కూడా థైరాయిడ్ మీద పనిచేస్తుంది. ఇట్లా కొన్ని నేను డెమాన్స్ట్రేషన్ కూడా చేసి చూపిస్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది ఏం చేయాలంటే. అంటే ఊరికే రుచి కోసం చూపిస్తున్నాం కానీ ఊరికే టీవీలో చూసేసి మీరు ఓన్గా చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే తప్పులు చేస్తే ఎవరు కరెక్ట్ చేసేవాళ్ళు ఉంటారు, అది మెయిన్ ప్రాబ్లం. యోగా మనం చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని డేస్ తర్వాత రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మీకు ఇమీడియట్గా బాడీ ఆన్ ది సేమ్ డే కూడా అప్పటికప్పుడు బాడీ లైట్గా అయినట్టు, హాయిగా ఉన్నట్టు, ఎనర్జెటిక్గా ఉన్నట్టు అనిపిస్తుంది. పెద్ద పెద్ద రోగాలు కనుక ఉంటే 40 daysలో తగ్గిపోతాయి. రోగాలు ఏమి లేవంటే మామూలుగా మీకు ఎనర్జెటిక్గా ఇమ్మీడియట్గా తెలుస్తుంది. ఒకసారి అది అలవాటు అయితే ఎవరు వదిలిపెట్టరు కూడా, చేస్తూనే ఉంటారు. అంటే ఒకసారి అది ఎంజాయ్మెంట్ లాగా ఉంటుంది. ఎట్లాగైతే ఇప్పుడు వాకింగ్, అందరూ వాకింగ్ చేస్తుంటారు కానీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, వాకింగ్ ఎట్లా చేస్తారు? సో యోగాలో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, వాకింగ్ చేసిన దానికి ఈక్వలెంట్గా, జాగింగ్ చేసిన దానికి ఈక్వలెంట్గా. అవి ఇంట్లోనే మీరు నిలబడి ఉన్న చోటే చేయొచ్చు. యోగా చేయడం వల్ల క్యాలరీస్ బర్న్ అవ్వడం లాంటివి డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే ఈ క్యాలరీస్ అనేవి ఎక్కువైపోతే ఫ్యాట్ కింద తయారవుతుంది. సో అదే ఫ్యాట్ మీకు అబ్డామినల్లో బాగా పెరిగిపోతే పొట్ట పెరగడం ఇదంతా. సో ఈ అబ్డామినల్ బ్రీదింగ్ ఇందాక చెప్పాను కదా, భస్త్రి, కానీ ఆ బ్రీదింగ్లో ఏమవుతుందంటే అబ్డామిన్ ముందుకు వెనక్కి అవటం వల్ల ఆ వేడి పడుతుంది, ఆ వేడిగా ఆ ఫ్యాట్ తగ్గుతుంది. అదే అన్ని రకరకాలుగా ఉంది, కూర్చొని చేయడము, నిలబడి చేయడము, ఇంకా కొన్ని అన్ని ప్రతి ఆసనంలో కూడా అబ్డామినల్ బ్రీదింగ్ ఉంటుంది. అంటే ఒక ఆసనం వేసి ఒక కాలు ఇట్లా పట్టి ఒత్తండి అన్నాం అనుకోండి, అప్పుడు గాలి వదలాలి. లేదా ముందుకు వంగినప్పుడు ఏ ఆసనంలో అయినా సరే గాలి వదలాలి. పైకి వచ్చినప్పుడు గాలి పీల్చుకోవాలి, వెనక్కి వెళ్ళినప్పుడు గాలి పీల్చుకోవాలి. సో గాలి పీల్చినప్పుడు అబ్డామిన్ ముందుకు రావాలి, గాలి వదిలినప్పుడు అబ్డామిన్ లోపల పోవాలి. ఇది ఒక జనరల్ హ్యాబిట్ కింద అవ్వాలి. ఇది ఇట్లా ఆసనాల్లో కూడా ప్రాణాయామం కలిసే ఉంది. అండ్ ప్రాణాయామంలో ఈ భస్త్రిక అనేది, కపాలభాతి అనేది సేమ్ అబ్డామినల్ బ్రీదింగ్. ఇవి కాక నాడీ శోధన ప్రాణాయామం చెప్పాను. ఇవి కాక ఇంకా ఒక 10 రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. ఎన్ని ప్రాణాయామాలు ఉన్నాయి? ఇప్పుడు యోగా అనేది 2 రకాలు, హఠయోగా ఒకటి, రాజయోగా ఒకటి. హఠయోగాలో 10 ప్రాణాయామాలు ఉన్నాయి. భస్త్రిక, భ్రామరి, మూర్ఛ, ప్లావిని, శీతలి, శీత్కారి, ఉజ్జాయి, సూర్యభేద. అంటే బాడీలో హీట్ కావాలంటే తెప్పించుకోవచ్చు, బాడీలో కూలింగ్ కావాలంటే తెప్పించుకోవచ్చు. థ్రోట్ క్లియరింగ్ చేసుకోవడానికి ఒకటి, అట్లాగే భ్రామరి మైండ్ కామ్ చేయడానికి. ఇట్లా రకరకాల 10 రకాల ప్రాణాయామాలు, అలా 8 మెయిన్గా ఉన్నాయి, అష్టకుంభకాలు అంటారు. సో అవి హఠయోగంలో. అవి కాక రాజయోగ ప్రాణాయామం అనేది నాడీ శోధన ప్రాణాయామం. రేషియోస్, ఇన్హేలేషన్, ఎక్సలేషన్, రిటెన్షన్ 1:1, 1:2 ఇట్లా రేషియోస్ ఉంటాయి. 5 seconds ఇన్హలేషన్, 5 seconds ఎక్సలేషన్, 5 seconds ఇన్హలేషన్, 10 seconds ఎక్సలేషన్, వాచ్ పెట్టుకుని. ఇది అద్భుతమైన మహా పవర్ఫుల్ అనమాట ఈ ప్రాణాయామాలు అనేవి. ప్రాణాయామేన యుక్తేన సర్వరోగక్షయో భవేత్ అని శ్లోకం ఉంది. అంటే ఏ రోగమైనా సరే, క్యాన్సర్తో సహా కరెక్ట్గా ప్రాణాయామం చేస్తే తగ్గిపోతుంది. అది కానీ ఆ ప్రాణాయామం చేసే ముందు బాడీ ప్యూరిఫై అవ్వాలి. బాడీ అంతా ఇంప్యూరిటీస్ ఉంటే ప్రాణాయామం రాదు. ఎట్లాగైతే చెత్తకుండీలు చెత్త అంతా ఉంటే అది తీయకుండా మీరు అగరబత్తులు పెడితే ప్రయోజనం లేదో, ఈ ఆలోపతి మెడిసిన్స్ కానీ వేరే ఈవెన్ యోగా టెక్నిక్స్ బాడీ క్లీన్ చేయకుండా బాడీలో అన్నీ పెట్టుకుని, అందుకే బాడీ క్లీన్ చేయడం టెక్నిక్స్ కూడా యోగాలో ఉన్నాయి. యోగా క్రియాస్ అంటారు. స్టమక్ క్లీనింగ్ ఉంది, నోస్ క్లీనింగ్ ఉంది, ఇంటెస్టైన్ క్లీనింగ్ ఉంది. ఇవన్నీ చేయడం వల్ల బాడీ ప్యూరిఫై అయిపోతుంది. షట్కర్మ నిర్గత స్థౌల్య కఫదోష మలాదికా ప్రాణాయామం తతఃకుర్యాత్ అనాయాసేన లభ్యతే. ప్రాణాయామేన యుక్తేన సర్వరోగక్షయో భవేత్. ప్రాణాయామేన వియుక్తేన సర్వరోగ సముద్భవ. అంటే ఏంటి? ఈ 6 క్లీనింగ్ ప్రాసెస్ నోసు, ఐస్, స్టమక్, ఇంటెస్టైన్స్ ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత కనుక ప్రాణాయామం చేస్తే అది అద్భుతంగా పనిచేస్తుంది. అన్ని రోగాలు పోయినాయి. ఇప్పుడు యోగా అనేది 5,000 సంవత్సరాల పైనుంచి ఉంది. మొహంజదారో, హరప్పాలో కూడా యోగాసనాస్ బొమ్మలు దొరికాయి లోతల్లో అక్కడ. సో కనీసం 5,000 సంవత్సరాలు, ఇంకా వేదాల్లో కూడా ఉంది. అంటే 5,000 కంటే ఎక్కువే. ఇంతకాలం అది బాగా పాపులర్గా ఉంది అంటే దానికి పనిచేస్తుందనే కదా, రిజల్ట్స్ వస్తాయి కాబట్టి అందరూ చేస్తారు. అది ఎవరు చేయరు, ఎప్పుడో పోయేది. సో ఇంత బాగా పనిచేస్తుందంటే అది కరెక్ట్గా చేస్తే పనిచేస్తుంది. అదే ప్రాణాయామైన వియుక్త తప్పు కనుక చేస్తే సర్వరోగ సముద్భవ, అన్ని రోగాలు వస్తాయి, కొత్త కొత్త రోగాలు లేని కూడా, ఎందుకంటే తప్పులు చేస్తున్నాం. సో మా ఫ్రెండ్ ఒక ఆడ, మొదట్లో మేము బాగానే ఉన్నామండి, పలానా యోగా కోర్స్కి వెళ్ళిన తర్వాత మా ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, నాకు బీపీ వచ్చింది. సో అట్లా ఉన్న కేసులు కూడా ఉన్నాయి. తప్పులు చేస్తారు అందరూ.
ఇప్పుడు రామ్దేవ్ కూడా వచ్చినప్పుడు పెద్ద క్యాంప్ పెడితే పెద్ద గ్రౌండ్లో 20,000 మంది వచ్చి నేర్చుకుని తప్పులు చేస్తే ఓకే అవును ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ హాస్పిటల్కి వెళ్తారు. సో నేను ఆయన అడిగా కూడా ఎందుకు ఇట్లా అంటే నేనేం చేయనంటాడు. అట్లా కాదు, అట్లాగే ఇప్పుడు పొల్యూటెడ్ ఎయిర్లో ఏం లంగ్స్ అసలు ఎక్స్పాండ్ కావు. ఇప్పుడు సిటీ హార్ట్ ఆఫ్ సిటీలో ఉంటే లేదా ట్రాఫిక్ జంక్షన్స్ దగ్గర ఉంటే అసలు గాలి పీల్చుకుందామంటే లంగ్స్ ఎక్స్పాండ్ కావు. మంచి గాలి ఉన్న చోటే చేయాలి. సో ఈ ప్రిన్సిపల్స్ మెయింటైన్ చేసుకుంటే చాలా ఆరోగ్యంగా బతకవచ్చు. ఇంకా వేరే మందులు మాకులతోటి ఎటువంటి వాటి ఆరోగ్యం రాదు. ఎందుకంటే అవి రోగాలను నయం చేయడానికి వచ్చిన ట్రీట్మెంట్స్ కానీ ఆరోగ్యం ఇచ్చేందుకు వచ్చిన ట్రీట్మెంట్స్ కావు. అలోపతి కానీ హోమియోపతి కానీ మీకు ఆరోగ్యం ఇస్తాము అని ఎవరు చెప్పరు. మేము ఈ రోగానికి ట్రీట్మెంట్ ఇస్తాము, ఆ రోగానికి ట్రీట్మెంట్ ఇస్తాము. 100 రోగాలు ఉన్నాయి. అసలు ఆ రోగాలు రాకుండా మీ బాడీలో మీరు న్యాచురల్ రెసిస్టెన్స్ డెవలప్ చేసుకునే పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు అడవిలో జంతువులు వాళ్ళకి ఏ డాక్టర్లు ఉన్నారు, ఏ ట్రీట్మెంట్లు ఇస్తున్నారు, అవి ఎట్లా హెల్తీగా ఉన్నాయి. అలాగే గ్రామాల్లో పూర్వకాలం ఇప్పుడు కూడా బాగా కష్టపడి పనిచేసే వాళ్ళకి ఏ రోగాలు లేవు. సో మన రోగాలన్నీ కూడా నగరాల్లో ఉండేవాళ్ళకి, పొల్యూషన్లో ఉండేవాళ్ళకి, మెంటల్ టెన్షన్స్ ఎక్కువైపోయిన వాళ్ళకి. మెంటల్ టెన్షన్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. ఒక పెద్ద వరి ఉంటే ఏమైపోతుందో అని ఆలోచిస్తుంటే బీపీ పెరిగిపోతుంది. ఆ బీపీ పెరిగిపోతే ఇంకా వాడు ఇంకా లేబలేడు, కూర్చోలేడు. అది ఇంకా ఎక్కువైపోతే హార్ట్ అటాక్. అంటే 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. బీపీ ఒకటి, షుగర్ లెవెల్ ఒకటి, కొలెస్ట్రాల్ ఒకటి. ఈ 3 కరెక్ట్ మినిమం లెవెల్లో మెయింటైన్ చేస్తే మనం హెల్తీగా బతికుండొచ్చు. 3 బాగా షూట్ అయిపోయాను అనుకోండి, ఆన్ ది స్పాట్ చచ్చిపోతాం. ఎందుకంటే బీపీ బాగా పెరిగిపోతే, కొలెస్ట్రాల్ ఆల్రెడీ ఎక్కువగా ఉంటే, బ్లాక్స్ అవి ఉంటే హార్ట్ ఇమ్మీడియట్గా స్టాప్ అయిపోతుంది. సో ఈ 3 చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోగలరు. సో యోగాలో 3 మెయింటైన్ చేసుకోవడానికి టెక్నిక్స్ ఉన్నాయి. డయట్ కూడా చాలా ఇంపార్టెంట్. కొలెస్ట్రాల్ ఎందుకు వస్తుంది అంటే మన బాడీ నుంచే వస్తుంది కొలెస్ట్రాల్. మనం ఏం తిన్నామో దాన్ని బట్టి వస్తుంది. సో డయట్ అందుకే మేము మా కోర్స్ పేరు యోగా ధ్యాన అభ్యాస అండ్ ఆహార, YDAA. ఓకే, అవన్నీ మీరే చెప్తారా గురుగారు? అంటే కోర్స్ అవన్నీ చెప్తాము. ఏం తినాలి, ఎప్పుడు తినాలి, అవన్నీ మేము చెప్తాము. ఎట్లా తినాలి. 2 weeks కోర్స్ పెడుతున్నాము, ఆన్లైన్ పెడుతున్నాము. ఇప్పుడు జూలైలో కూడా ఒక కోర్స్ ఉంది, నెలకు ఒకసారి అట్లా పెడుతుంటాము. సో అవి అందులో అటెండ్ అయితే ఆన్లైన్ కూర్చుని ఇప్పుడు చాలామంది చాలా బ్యాచ్లు అయినాయి. గురుగారు మీ దగ్గర కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి మీరు మొదటగా బేసిక్గా వాళ్ళకి ఎలాంటి ప్రాణాయామాలు చెప్తారు? మాకు గ్రాడ్యువల్గా బిల్డప్ చేస్తాము. మామూలుగా 1 month కోర్సు లేదా కనీసం 2 weeks కోర్సు. సో నా 5 సబ్జెక్ట్స్ చెప్పే కదా ఇందాక. సో ఈ బాడీ ఓవరాల్ ఎక్సర్సైజ్కి సూక్ష్మ వ్యాయామం అని ఒకటి ఉంది, స్టాండింగ్లో చేసేది. అది నేను ఒక వేరే వీడియోలో కూడా ఉన్నాయి, చూపించింది, బుక్ రాశాను నేను దాని మీద. రెండోదేమో ఆసనాస్, అంటే ఈ రకరకాల హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావడానికి, బాడీ ఫిట్నెస్గా, ఫ్లెక్సిబిలిటీకి, యూత్ లాగా ఉంటాయి ఆసనాస్. అవి అంటే ఒకే రోజులో కొంత సూక్ష్మవ్యాయామం, కొంత ఆసనాసు, కొంత ప్రాణాయామం, కొంత ధ్యానం వల్ల స్ట్రెస్ పోతుంది. ఈ స్ట్రెస్ అనేది ఎందుకు వస్తుందంటే ఆలోచనలు ఎక్కువైపోయి, టెన్షన్ ఎక్కువైపోయి, ఆదుర్దాలు ఎక్కువైపోయి ఏమైపోతున్నావు. ఎంతసేపు చేయాలి ధ్యానం? అదే మేము మొత్తం కలిపి 1 hour వేసుకుంటే 15 minutes 15 minutes ఉంటుంది మ్యాక్సిమం. 1 hour క్లాస్ డైలీ. అంటే క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ పెడితే 1.5 hours కూడా కావచ్చు, కానీ మామూలుగా అయితే 1 hour. మామూలుగా 6:30 to 7:30 మార్నింగ్ ఉంటుంది, లేదా ఈవినింగ్ 6:30 to 7:30. సో ఇది చాలా అవసరము. తర్వాత ఈ మానసికమైనటువంటి ఒత్తిడి తగ్గాలంటే దానికి 2-3 కారణాలు ఉన్నాయి, 2-3 పద్ధతులు ఉన్నాయి. ఒకటేంటంటే మనము జీవితంలో పడే కష్టాలు, అంటే ఇప్పుడు ఉద్యోగం లేకపోయినా, ఉద్యోగం పోతుందేమో అని భయం, ఉద్యోగం ఇలాంటివి అవి తప్పనిసరిగా వస్తాయి, అవి భరించాలి. అంటే ఏదైనా సరే ప్రతి మనిషి ఈ ప్రపంచంలో కష్టాలు పడాల్సిందే. ఉద్యోగాలు పోతాయి, ఉద్యోగాలు వస్తాయి, తెచ్చుకోవాలి. సో ఫైట్ చేయగలగాలి. ఆ ఫైట్ చేయడానికి నీకు ధైర్యం ఉండాలి. సో గాడ్ విల్ హెల్ప్ దోస్ హు హెల్ప్ దెమ్సెల్వ్స్ అని సామెత ఉంది ఇంగ్లీష్. ఇఫ్ యూ హ్యావ్ ది కరేజ్ టు ఫైట్ అగైన్స్ట్ ది సర్కమ్స్టాన్సెస్, అంటే మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులకు అగైన్స్ట్గా మీరు ఫైట్ చేయాలి. ఏం చేయాలో చేస్తే కానీ మీకు రిజల్ట్స్ రావు. బాగా దేవుడు ఉన్నాడు, కానీ దేవుడు హీ విల్ హెల్ప్ ఓన్లీ దోస్ హు హెల్ప్ దెమ్సెల్వ్స్ ఫస్ట్. ఏమి రాకుండా నేనేం చేయను, నువ్వే నాకు హెల్ప్ చేయమని దేవుడిని అడిగితే దేవుడు ఏం చేయడు. సో అది ఫస్ట్ యాటిట్యూడ్ అనేది మార్చుకోవాలి. ఇంకా కొన్ని నెగిటివ్ హ్యాబిట్స్, నెగిటివ్ ఎమోషన్స్ కొందరికి ఉంటాయి. అంటే కోపం ఎక్కువగా రావటము, అరవటము. ఇప్పుడు వీడు కోపం వచ్చి అరిస్తే వీడికి లోపల టెన్షన్ బయటపడిపోయింది, కానీ ఎవరైతే విన్నారో వాళ్ళకి పెరిగిపోతుంది, వాళ్ళ హెల్త్ పాడైపోతుంది. సో కొట్లాట మొదలవుతుంది.
ఈ కోపాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చా యోగా ద్వారా? ఎగ్జాక్ట్లీ. సో కోపం తగ్గించుకోవాలంటే మనస్సు శాంతపరచు. ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం అని భగవద్గీత 6వ అధ్యాయంలో చెప్పి, ఎవరికైతే ప్రశాంతమైన మనస్సు ఉంటుందో అదే అన్నిటికంటే గొప్ప సుఖము. ఎన్ని సుఖాలు వేరే ఐస్ క్రీమ్ తిన్నా కూడా అది 5 నిమిషాలే ఉంటుంది, తర్వాత పోతుంది. ఎవరైతే ప్రశాంతమైన మనసుతో ఉండగలరో వాళ్ళు ఒక్కళ్ళే హాయిగా ఆనందంగా ఉండగలరు, ఆరోగ్యంగా కూడా ఉండగలరు. హిందీలో ఆరోగ్యానికి సంస్కృతంలో కానీ ఒక శబ్దం ఉంది, స్వాస్థ్యం అని ఉంది. స్వాస్థ్య అంటే స్వ అంటే తను, స్థ్య అంటే తనలో తాను ఉండిపోయే స్థితి. అంటే ప్రశాంతంగా ఆనందంగా ఎవరైతే ఉండిపోగలరో వాడు ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటాడు. ఎందుకంటే ఆ మెంటల్ టెన్షన్స్ రాకపోవడం వల్ల బీపీ పెరగదు, హార్ట్ ఎఫెక్ట్ కాదు. ఈవెన్ డయాబెటీస్ కూడా మెంటల్ టెన్షన్స్ వల్ల వస్తుంది. కొన్ని రోగాలు ఏవైతే ఉన్నాయో డయాబెటీసు, ఆస్తమా, హై బ్లడ్ ప్రెషరు, హార్ట్ డిసీజ్ ఇవన్నీ కూడా సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటారు. అంటే కేవలం బాడీలో కనపడుతున్నప్పటికీ మైండ్ నుంచి వస్తున్నాయి. సోమా అంటే బాడీ, సైకో అంటే మైండ్. అంటే వీళ్ళకి నెగిటివ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో క్రోధం, కోపం, లోభం, మదం, మాత్సర్యం అంటే జలసి, ఒక్కొక్క నెగిటివ్ ఎమోషను మీరు ఎంత ఎక్కువ ఉంటే అన్ని రోగాలు వస్తాయి. జలసీ వల్ల కూడా కొన్ని రోగాలు వస్తాయి. ఎలాంటి రోగాలు గురు? జలసీ వల్ల కొందరు ఆస్మా అని, కొందరు డయాబెటీస్, ఇట్లా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంది. కోపం వల్ల బ్లడ్ ప్రెషరు, హార్టు. సో ఇట్లా ఒక్కొక్క 10 నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయి మనకి. అహంకారం, మమకారం, రాగం, ద్వేషం, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. సో నేను ఒక మెడిటేషన్ టెక్నిక్ డెవలప్ చేశాను. ఇట్లా రిలాక్స్డ్ కూర్చుని అబ్జర్వ్ చేయాలి మైండ్, మన ఓన్ మైండ్ని. ఏం థాట్స్ వస్తున్నాయి, ఏం ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండేది చాలా అరుదు. వస్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తుంటే కొంతసేపటికి అవి కొద్దిగా స్లో అవుతాయి. ఆ స్లో అయ్యి బ్రీదింగ్ కూడా డీప్ అవుతుంది ఆటోమేటిక్గా. అప్పుడు బ్రీదింగ్ మీద ధ్యాస పెట్టేస్తే ఇంకేమీ రావట్లేదు అంటే మంచిది, అయిపోయింది. కానీ అంటే చిన్నపిల్లలకి ఏమీ రావు, పెద్దవాళ్ళకంటే మళ్ళీ కొన్ని మాటికి గుర్తొస్తుంటాయి. అంటే కొట్లాటవుతాయి, అదే గుర్తొస్తుంటుంది. అరవటము, కొట్టడము, ఇలా ఉంది. లేదా ఎవరి మీద అసూయ ఉంటే అదే గుర్తొస్తుంటుంది. లేదా లోభం, కంజూస్, లేదా భయం, ఇలాంటివన్నీ గుర్తొస్తుంటాయి కదా. అప్పుడు ఆ గుర్తొస్తున్నవాడు అట్లా చూస్తుంటే రోజు మార్నింగ్ ఈవినింగ్ కొన్ని రోజులకి అది బలహీనపడుతుంది. ఆ ఫీలింగ్, ఆ ఒక్క ఫీలింగ్ బలహీనపడినప్పుడు దాన్ని తోసేసి దాని ఆపోజిట్ని దాని ప్లేస్లో పెట్టుకోవాలి. అంటే క్రోధానికి ఆపోజిట్ ప్రేమ. అంటే ఇప్పుడు వైఫ్తో పోట్లాడింది అనుకోండి, క్రోధం వస్తుంది, కోపం వస్తుంది. అది కొన్నాళ్ళకి బలహీనపడినప్పుడు దాన్ని తోసేసి దాని ప్లేస్లో ప్రేమ పెట్టుకోవాలి. ఎందుకంటే వైఫ్ తను వేరే ఇంతకు మునుపు సినిమాలకు వెళ్ళింది, ఎంజాయ్ చేసింది, ఐస్ క్రీమ్ తినేది, అవి గుర్తెచ్చుకుంటే ప్రేమ అనుబంధం అనేది గుర్తొస్తుంది. సో మన లోపల నెగిటివ్ ఎమోషన్ బదులు దాని ఆపోజిట్ అంటే పాజిటివ్ ఎమోషన్ మనం పెట్టుకోవాలి. అక్కడ పెట్టుకుంటే అది పోతుంది, ఇది పాజిటివ్ వచ్చేస్తుంది, అది న్యూట్రలైజ్ చేస్తుంది. ఎప్పుడైతే అది పోతుందో మళ్ళీ మనము అది ఓవర్కమ్ చేసి మళ్ళీ బయటకు వచ్చి ఆ పర్సన్ తోటి మళ్ళీ మామూలుగా మంచిగా మాట్లాడగలం. అప్పుడు ఆ పర్సన్ కూడా రెసిప్రోకేట్ చేయొచ్చు. అందుకే తెలుగులో పద్యం ఉంది, ఉపకారికి ఉపకారము విపరీతముగా దిశే వివరింపంగా అపకారికి ఉపకారం నెపమెన్నగ చేయువాడ నేర్పరి సుమతి. శత్రువు కూడా మనం ఉపకారం చేస్తే వాడు మన మిత్రుడు అవుతాడు. ఇది నెగిటివ్ నుంచి పాజిటివ్కి షిఫ్ట్ చేయడం. ఇది ఒక టైప్ ఆఫ్ టెక్నిక్ మెడిటేషన్. ఇది ధర్మయోగా మెడిటేషన్ టెక్నిక్ అని నేను డెవలప్ చేసి నేర్పిస్తున్నాను. ఈ కాకంగా 4-5 మెడిటేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. ఓం మెడిటేషన్ టెక్నిక్ ఉంది, సోహం మెడిటేషన్ టెక్నిక్. గురువుగారు, ఇప్పుడు ఐటీ కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళైనా ఏదైనా బాగా వర్క్ ప్రెషర్లో ఉండి వాళ్ళు చేయలేరు, ఏది వాళ్ళకి టైం ఉండదు అంతగా, వాళ్ళు కూర్చున్న ప్లేస్లోనే ఏదైనా ఆసనాలు చేయడానికి కానీ ధ్యానం చెప్తా. ఇప్పుడు కూర్చున్న ఆల్రెడీ ఫుడ్ తినేసి ఉంటారు కాబట్టి స్టమక్లో ఫుడ్ ఉంటుంది కాబట్టి ఆసనాలు అవి చేయడానికి వీల్లేదు. సో ఆసనాలు ఓన్లీ ఎర్లీ మార్నింగ్ చేయాలి, లేదా లైట్ ఈవినింగ్ చేయాలి. సో ఆఫీస్లో డే టైంలో ఉంటారు కాబట్టి కానీ ధ్యానం చేయొచ్చు. ఏం చేయాలంటే కూర్చుని, ఇప్పుడు నేను చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు నేనే వర్కర్ని అనుకోండి, కుర్చీ మీద కూర్చున్నాను, రోజంతా పనిచేస్తున్నాను. మధ్యలో నాకు ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ వచ్చింది అనుకోండి, బ్రేక్. ఇలాగ రిలాక్స్ అయిపోయి బాగా అంటే చేతులు ఇట్లా లూజ్గా పెట్టేసి, కాళ్ళు లూజ్గా పెట్టేసి మైండ్లో ఆలోచనలు ఏమొస్తున్నాయని చూడాలి, సినిమాలో చూసినట్టుగా. కొంతసేపటికి అవి తగ్గుతాయి.
తగ్గి శ్వాస లోతవుతుంది. అప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఇట్లా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ కూర్చున్నాం అనుకోండి, శ్వాస బాగా లోతవుతుంది. ఆ శ్వాస ఫీల్గా లోతుగా పీల్చుకుని లోతుగా ఏం ఆలోచన లేవు, థాట్స్ ఆగిపోయినాయి. హాయిగా ఉంటుంది. అట్లా టోటలీ బ్లాంక్నెస్ కూడా వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ నిద్రపోయిన, నిద్ర కాదు కానీ నిద్ర లాంటిది, రిలాక్సేషన్, బ్లాంక్నెస్. హాయిగా ఉన్నప్పుడు మళ్ళా కళ్ళు తెరిచి గాలి బాగా పీల్చుకుని మళ్ళీ నార్మల్కి వచ్చేసి, తర్వాత ఇది ఒక సింపుల్ టెక్నిక్ రిలాక్సేషన్. లేదా ఇంకొక టెక్నిక్ కూడా ఏంటంటే ఈ ఓమ్ మెడిటేషన్. కూర్చుని కూడా చేయొచ్చు, కింద కూర్చుని కూడా చేయొచ్చు. ఇప్పుడు బాగా మైండ్ బాగా ఉన్నది, ఇంకా యాక్టివేట్ కావాలి, ఇంకా ప్రశాంతత, ఇంకా అంటే బాగా హాయిగా ఉండాలంటే రిలాక్సేషన్ అవ్వచ్చు. అలాగే గురువుగారు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు యోగా ద్వారా తగ్గించుకోవచ్చు. మోకాళ్ళ నొప్పులకి మోకాళ్ళ ఎక్సర్సైజ్ ఉన్నాయి. అఫ్కోర్స్ సింపుల్ ఎక్సర్సైజ్ అంటే కుర్చీ మీద కూర్చొని ఇట్లా పెట్టడం, ఒక నిమిషం 1 నిమిషం ఎంత అవుతే అంత పెట్టి మళ్ళీ ఇది 1 మినిట్ మినిమం. ఇది సింప్లెస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సర్సైజెస్. ఇంకా నిలబడి చేసేవి కొన్ని ఉన్నాయి, కూర్చొని చేసేవి. గురువుగారు, యోగా వల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉన్నాయా? దుష్ప్రభావాలు అంటే ఇందాక చెప్పాక, తప్పులు చేస్తే, ప్రాణాయామం తప్పు చేస్తే కొత్త కొత్త రోగాలు వస్తాయి. అట్లాగే గురువుగారు చెప్పినట్టు చేయకుండా మన ఇష్టం వచ్చినట్టు చేసి అన్నీ పుస్తకాలు చదివి ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే పుస్తకాల్లో అన్ని డీటెయిల్స్ ఇవ్వరు. ఆన్లైన్ అంటే ఇప్పుడు లైవ్ ఆన్లైన్ క్లాస్లో 1-to-1 చేయొచ్చు, లేదా ఆన్లైన్ క్లాస్ ఉంటే చేయొచ్చు, లేదా ఇంటరాక్షన్ ఉంటే చేయొచ్చు. సో యూట్యూబ్ చేసుకుంటే కొన్ని రిస్క్స్ ఉన్నాయి, ఒకటి టీవీ చూసి చేసినా కూడా రిస్క్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గురువారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాలను చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూని. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.